ఆగం చేస్తున్నారు. అన్నదాతల ఉసురు పోసుకుంటున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ అసమర్థత వల్లే పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ ఆరోపిస్తే, సాగునీటి రంగాన్ని గులాబీ పార్టీ చావు దెబ్బ తీయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అంటూ అధికార పార్టీ రివర్స్ అటాక్ చేస్తోంది. ఎండిన వరి పంటతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఆవరణలో ఆందోళన చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పాపం రైతన్నలకు శాపంలా మారిందన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అందాల పోటీలు నిర్వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపు లేకుండా మూర్ఖంగా వ్యవహరిస్తుండడం వల్లే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఎండల వల్ల పంటలు ఎండిపోతున్నాయని సీఎం మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే ఇవాళ పొలాలు ఎండుతున్నాయి, అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఇవాళ మార్చిలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు ఏప్రిల్ ఏంది, మే ఏంది, జూన్ ఏంది, తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది? హైదరాబాద్లో ఇవాళ కూడా వాటర్ ట్యాంకర్ 10,000 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే మరి రేపటి నాడు నీటి ఎద్దడి ఎట్లా ఉండబోతా ఉందో. భేషాజాలకు పోయి అన్నదాతలను ఆగం చేయకుండా కాళేశ్వరం నీళ్లను వాడుకోవాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ గారు తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా కాళేశ్వరం నిర్మించి పెట్టిండ్రు. కేవలం మీరు కేసీఆర్ గారి మీద కోపంతో నీటిని వాడకపోతే, మేడిగడ్డను వాడకపోతే మళ్ళా కూడా మొత్తం తెలంగాణలో క్షామం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల కింద 1 ఎకరా ఎండినా తమదే బాధ్యతన్నారు. ఒక్క పంపు చేసినా స్టాండింగ్ క్రాప్ సేవ్ చేయడానికి సరిపోతుంది. పంట పొలాలు ఎండిపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పంటలకు గిట్టుబాటు ధర కూడా కల్పిస్తున్నామన్నారు.